మాంసాహారం పాపమా? అహింస నిజంగా అన్నింటికన్నా గొప్ప ధర్మమా? మహాభారత యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మ సందేహాలతో ఉన్న ధర్మరాజుకు ఒక గొప్ప రహస్యం చెప్పాడు. మాంసాన్ని విడిచిపెట్టడం అశ్వమేధయాగం కన్నా గొప్పదని చెప్పిన ఆ సత్యమేమిటి? అహింస వల్ల కురుక్షేత్రంలో మరణించిన వారికి ఏ లోకాలు లభించాయి? ఇది కేవలం కథ కాదు, మన జీవితాన్ని మార్చగల ధర్మసత్యం. ఈరోజు ఆ మహాగురువు చెప్పిన అహింస మహత్యాన్ని మనం కలిసి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో గనక లైక్ చేస్తే మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరుతుంది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. అయితే ఒకనాడు భీష్ముణ్ణి చూడడానికి వచ్చిన బృహస్పతిని ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు, ఈ 6 ఏది అత్యుత్తమమైనదని అడిగాడు. అందుకు బృహస్పతి ఆ 6 గొప్పవే, కాని అందులో అహింస అత్యుత్తమమని చెప్పి భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని దేవలోకానికి వెళ్ళిపోయాడు. నిజంగానే అహింస అన్నింటికన్నా గొప్పదా? మరి అహింసకు సంబంధించి భీష్ముడు చెప్పిన సత్యమేంటి? అహింస కారణంగా కురుక్షేత్రంలో మరణించినవారు ఎటువంటి లోకాలను పొందారు? బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు భీష్ముడితో, పితామహ, మునీశ్వరులంతా ముక్తకంఠంతో అహింస చాలా ఉత్తమమని అంటున్నారు. అది ఎందుకంత గొప్పది అని అడిగాడు. అందుకు భీష్ముడు, మనోవాక్కాయ కర్మలతో హింస, మాంస భక్షణమనేవి చతుర్విధ ఘోర పాపాలు. మాంసభక్షణం మహాపాపంతో సమానం. అయితే మాంసం రుచి మరిగినవారు దానిని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకే మాంసభక్షణను విడిచిపెట్టడమే అహింసగా ఆర్యులు విశ్వసించారని తెలియజేశాడు. అందుకు వెంటనే ధర్మరాజు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. పితామహ, మాంసం పితృదేవతలకు అత్యంత ఇష్టమని పైతృక క్రియను మాంసంతోనే నిర్వర్తించారని పెద్దలంటారు. అలాంటప్పుడు జంతవధ తప్పనిసరి కదా అని అడిగాడు. అయితే సమాధానం తెలియజేయడానికి ముందు భీష్ముడు చిన్న చిరునవ్వు నవ్వి, ధర్మరాజా, మాంసభక్షణను మానుకోవడం అశ్వమేధయాగం కన్నా గొప్పది. వధించమని చెప్పడం, వధ, ఈ 2 మహాపాపాలు. అయితే పితృకార్యాలలోనూ యజ్ఞయాగాదుల్లోనూ వేదం చెప్పినట్టుగా చేయడంతో ఆ హింస వల్ల పాపం ఎంతమాత్రం అంటుకోదు. అయితే మాంసం మీద మోజుతో కావాలని ప్రాణుల్ని హింసిస్తే అది మహాపాపం. తనను నమిలి మింగినవాణ్ణి మాంసం నమిలి మింగడం ఎప్పటికైనా జరిగి తీరుతుంది. మాంసం మహా రుచిగా ఉంటుంది. అందుకే దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని కాదనుకుని మాంసాన్ని విసర్జించినవాడు దేవతలతో సరిసమానుడని పెద్దల ఉవాచ. రాళ్లలోనూ చెట్లలోనూ మాంసం లభించదు, లభించేది ప్రాణుల వల్లనే. ప్రాణులను కత్తికో కండగా నరుకుతున్నప్పుడు తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షంలో అతను అందుకు మళ్లీ పూనుకోడు. మాంసభోజనాన్ని విడిచిపెడితే అతనిలోని హింసా ప్రవృత్తి దానంతటా అదే పోతుంది. మాంసాహారాన్ని మానుకుంటే ఆయురారోగ్యాలు పెరుగుతాయని మార్కండేయాడి మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే దేవతలు రాక్షసులను అవలీలగా గెలవగలిగారు. దానం, ధర్మం, యజ్ఞయాగాదులన్నీ అహింస ముందు దిగదుడిపే. 100 సంవత్సరాలు చేసిన తపశ్చర్య, మాంసాహారాన్ని మానుకోవడం 2 ఒక్కటే అంటారు పెద్దలు. తపస్సు, దానధర్మాలతో బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కాని మాంసాన్ని ముట్టని వారికి బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. కనీసం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజాలలో మాంసాన్ని ముట్టనివారికి ఆయురారోగ్య బలకీర్తులు అనాయాసంగా లభిస్తాయని పెద్దలంటారు అని మాంసాహారానికి సంబంధించిన విషయాలను భీష్ముడు వివరించగా, అందుకు ధర్మరాజు, పితామహ, మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పదనముంది కదా, మరెందుకు మనుషులు మాంసాన్ని విసర్జించరు అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు, ఎందుకు విసర్జించరంటే అది మహారుచి. పైగా దాన్ని తిన్నవారు శృంగారంలో బలిమి కలిగి ఉంటారు. ఎంత దూరం నడిచినా వారికి అలుపు రాదు. శరీరం మీది గాయాలు మానిపోతాయి. బక్కచిక్కినవాడికి మాంసభక్షణ పుష్టి కలిగిస్తుంది. అందుకే దాన్ని వదలరు. అయితే ఒక్క విషయం, ప్రాణభయం జీవాల కన్నింటికీ ఒకటే. అందుకే తోటి ప్రాణుల్ని దయగా చూడమంటారు.
అలా చూసినవాడు బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు. దానం, తపస్సు, సత్యం, యజ్ఞయాగాదులు అహింసా స్వరూపాలు అని చెప్పి భీష్ముడు ముగించాడు. అప్పుడు ధర్మరాజుకు అహింస వల్ల కురుక్షేత్రంలో మరణించిన వారికి ఎలాంటి గదులు కలుగుతాయనే అనుమానం కలిగింది. ఆ విషయాన్ని భీష్ముడికి తెలియజేయగా భీష్ముడు జనన మరణాలకు సంబంధించిన కీటక వేదవ్యాసుల మధ్య జరిగిన సంవాదాన్ని ధర్మరాజుకు తెలియజేశాడు. రణరంగంలో రథాలు పరుగుదీస్తున్నాయి. అయితే వాటికన్నా వేగంగా ఓ కీటకం పరుగుదీస్తూ రథాలను దాటిపోతోంది. వేదవ్యాసుడు దానిని గమనించి ఆ కీటకాన్ని ప్రశ్నించాడు. ఎందుకంత వేగం, ఏమిటి కారణం అని. అందుకు కీటకం కాస్త ఆగి, ఏం చెప్పమంటావు మునీంద్ర, ఒకదాని వెనుక ఒకటిగా రథాలు వస్తున్నాయి. రథచక్రాల ధ్వని మారుమ్రోగుతున్నది. గుర్రాలను అదిలిస్తున్నవారి గొంతులు మహాభీకరంగా వినవస్తున్నాయి. భయం వేస్తోంది. బ్రతుకంటే ప్రాణికి మహాసుఖం, చావంటే చెప్పలేనంత దుఃఖం. ఆ దుఃఖాన్ని తట్టుకోలేను, చనిపోవడం ఇష్టంలేదు. అందుకే విపరీతమైన వేగంతో పరుగుతీస్తున్నాను. ప్రాణభీతికన్నా పరమ ఆందోళనకరం ఇంకేముంది అని వేదవ్యాసుడి దగ్గర వాపోయింది. నీలాంటి జీవులకు ఇంద్రియసుఖం ఉంటుందా? ఉన్నా అది ఏమాత్రం? ఎప్పుడూ దుఃఖంతో ఉండే నువ్వు బ్రతికి ప్రయోజనమే ఉంది? చనిపోవడమే సుఖం కదా. బాగా ఆలోచించు, నీకే అన్నీ తెలుస్తాయి అని బోధించాడు వ్యాసుడు. అప్పుడు ఆ కీటకం, అదేమిటి మూని అంతమాటన్నావు? పురుగులకు ఇంద్రియసుఖం లేదన్నట్టుగా మాట్లాడతావేమిటి? మాకు మా స్థాయిని బట్టి ఇంద్రియసుఖాలు ఉన్నాయి. వాటిని మేము అనుభవిస్తున్నాము. కాబట్టే చావంటే భయపడుతున్నాను. నీకీ సంగతి తెలియక కాదు, నాచేత చెప్పించాలని అడిగావు, అంతేనా? అంది కీటకం. అందుకు వ్యాసుడు నవ్వగా, మహాముని, నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలనుంది, చెబుతాను, వింటావా అని అడిగింది. అందుకు వ్యాసుడు సరేనన్నాడు. అప్పుడు కీటకం, ఓ మహాముని, గత జన్మలో నేను బాగా డబ్బున్నవాణ్ణి. అయినా ఇంకా సంపాదించాలనే అత్యాశతో ఇతరుల డబ్బు కూడా కాజేశాను. కోపతాపాలతోనూ పెద్దల పట్ల, ప్రముఖుల పట్ల వినయాన్ని ప్రదర్శించక యథేచ్ఛగా తిరిగాను. అయితే నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. ఆమెను కంటికి రెప్పలా కాపాడేవాణ్ణి, ప్రేమగా చూసేవాణ్ణి. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు. అతను అడిగినవన్నీ సమకూర్చిపెట్టి దండం పెట్టాను. ఆ కారణంగానే నాకీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మంచి చేస్తే మంచే జరుగుతుందని నాకప్పుడు తెలిసింది. మహాముని, అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు చెప్పండి. ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకనిపిస్తోంది. చెప్పండి స్వామీ అనడిగింది కీటకం. అందుకు వ్యాసుడు, ప్రత్యేకించి నీకు చెప్పాల్సిందేమీ లేదు. పాపాలు చేశావు, పురుగుగా జన్మించావు. ఆ సంగతి నీకూ తెలుసు. అలాగే పుణ్యం చేసి పూర్వజన్మజ్ఞానం సంపాదించావు. ఇది నీకు తెలిసిందే. నీ గురించి ఇదంతా తెలిసినందువల్లే నేను నీతో మాట్లాడాలనిటించి మాట్లాడాను. ఇకపోతే నా తపశ్శక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను. బాధపడకు, తపోబలాన్ని మించింది లేదు. మానవజన్మ స్వీకరించి పుణ్యం చెయ్యి, అది నీకెంతో శుభప్రదం. పాపపుణ్యాల వల్లనే మనిషికి గొప్ప జన్మలు, అధమాధమ జన్మలు ప్రాప్తిస్తున్నాయి. నువ్వు చేసిన పుణ్యం కారణంగానే నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు నన్ను కూడా కలుసుకోగలిగే అదృష్టాన్ని సాధించావు. నీకిక సమున్నత స్థితి లభిస్తుంది. త్వరలోనే మానవజన్మను సాధిస్తావు. మానవజన్మలో కూడా నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. దాంతో నీకు ధర్మతత్పరత అలవడుతుంది అని చెప్పి వెన్నెలంత చల్లగా, అమృతం కురుస్తున్నంత హాయిగా ఆ కీటకాన్ని చూసి శుభం భూయాత్ అని ఆశీర్వదించాడు. వెంటనే వ్యాసుని పాదాలను తాకి అతనికి ప్రణమిల్లి అక్కడే ప్రాణత్యాగం చేసిందా కీటకం. వ్యాసమహర్షి ఆశీస్సులకనుగుణంగా మరణానంతరం మానవునిగా అనేక జాతులలో జన్మించింది ఆ కీటకం. పుణ్యకర్మలు ఆచరించి చివరికి క్షత్రియవంశంలో వర్ధిల్లింది, రాజయ్యింది.
రాజయ్యి ఏనుగుపై కూర్చుని వేలకొలది కొమ్ముటేనుగులతో ఛత్రచామరాలతో రకరకాల కేతనాలతో పరుగులు దీసే పరివారంతో వ్యాసమహర్షిని మళ్లీ సందర్శించింది. అతని పాదాలకు నమస్కరించి నిల్చుంది. రాజు అణకువను ఎంతగానో మెచ్చుకున్నాడు. వ్యాసుడు అభిమానంగా అక్కున చేర్చుకుని, రాజా, ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ తపశ్చర్యకు ఉపక్రమించు. తరువాత గోవుల కోసంగాని బ్రాహ్మణుల కోసంగాని యుద్ధం చేసి యుద్ధభూమిలో మరణిస్తే పై జన్మలో బ్రాహ్మణత్వం సాధిస్తావు అని అన్నాడు. అలా మహర్షి చెప్పినట్లుగానే చేశాడు ఆ రాజు. బ్రాహ్మణుడిగా జన్మించాడు. పుణ్యక్షేత్రాలెన్నో సందర్శించాడు. యజ్ఞయాగాలెన్నో చేశాడు. యూపస్తంభావళిని నెలకొల్పాడు. లోకారాధ్యుడయ్యాడు. మరణించి స్వర్గలోకంలో దేవేంద్రునికి మిత్రుడయ్యాడు. కొన్నాళ్లకు కైవల్యాన్ని అందుకున్నాడు అని ఆ కీటకం గురించి చెప్పి, ధర్మరాజా, యుద్ధంలో మరణించిన బంధువులు ఎవరయ్యారోనని ఆందోళన చెందుతున్నావు. ఏ లోకాలు ప్రాప్తించాయోనని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు సంగతి చెబుతున్నాను, విను. కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఉత్తమలోకాలనే పొందారు. ఈ విషయంలో నీకిక ఆందోళన అనవసరం అని తెలియచేశాడు భీష్ముడు. ప్రాణిని కాపాడే చేతులు దేవుని చేతులే. అహింసను ఆచరించే మనస్సు ధర్మానికి నిలయం. కత్తి చేతిలో ఉండడం శక్తి కాదు, కరుణ హృదయంలో ఉండడం అదే నిజమైన మహాశక్తి. మాంసాన్ని విడిచినవాడు దేవతలతో సమానమంటారు, కాని దయను అలవాటు చేసుకున్నవాడు దేవుడికే ప్రియుడు. ధర్మం ఒక మాట కాదు, ఇతర ప్రాణం విలువ తెలుసుకోవడమే నిజమైన ధర్మం. మనిషిగా పుట్టడం గొప్పది కాదు, ఇతర ప్రాణం బాధను అర్థం చేసుకోవడం అదే పరమధర్మం. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ధర్మజ్ఞానాన్ని పంచండి.